హాయ్ గాయ్స్, దిస్ ఇస్ అనుష. వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ మొక్టే. ఈరోజు మనం బీన్స్ పాలక్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో తిరుమల గింజలు కొన్ని, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయ్యాక ఒక రెమ్మ కరివేపాకు అండ్ ఒక ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోవాలి. దాని తర్వాత మనం బీన్స్ ఆల్రెడీ కడిగి కట్ చేసుకున్నవి ఆనియన్స్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా తిప్పుకోవాలండి. దాని తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలిసేలా మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. ఇలా ఒక 3 to 4 minutes మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత మనం మంచిగా కడిగి కట్ చేసుకున్న పాలక్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలా మొత్తం కలిసేలా బీన్స్ పాలక్ రెండు కలిపి తిప్పుకోవాలి. అవి అలా వేగుతూ ఉండగా మిక్సీ జార్ తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, 2 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం ఎండు కొబ్బరి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. చేసుకొని ఈ ఫ్రైలో మనం ఈ పొడిని వేయాలి. కారం కూడా సరిపోతుందండి, అది లేదంటే మీకు సరిపోతే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, మన బీన్స్ పాలక్ ఫ్రై రెడీ. చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పాలక్ ఇష్టపడని పిల్లలు కూడా తినేస్తారు. మీకు కానీ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.